ఇంటి నుండి పరారైన ముగ్గురు చిన్నారులను అనకాపల్లి పోలీసులు సికింద్రాబాద్లో పట్టుకొని తల్లిదండ్రులకు అప్పగించారు. రాయవరం మండలం దార్లపూడికి చెందిన నితిన్ పుట్టినరోజు జరుపుకోవటానికి అదే గ్రామానికి చెందిన చంద్రశేఖర్తో కలిసి ఈ నెల 20న చిన్నగుమ్మలూరు వెళ్లారు. అక్కడ మరో స్నేహితుడు పండుతో కలిసి ట్రైన్లో విశాఖ చేరుకున్నారు. బీచ్లో కేక్ కట్ చేసి అక్కడి నుండి సికింద్రాబాద్ వెళ్లారు. పట్టుకెళ్లిన డబ్బు అయిపోవడంతో ఫోన్ కూడా అమ్మి ఆ డబ్బు వాడుకున్నారు. తిరిగి రావడానికి వీలు కుదరక అక్కడే ఉన్నారు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో సికింద్రాబాద్లో పట్టుకున్నారు. ఈ అబ్బాయి కలిసి వీళ్ళు ముగ్గురు కలిసి అక్కడి నుండి ఈ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి తల్లిదండ్రులు చెప్పకుండా వైజాగ్ వెళ్దామని చెప్పేసి అక్కడ నర్సీపట్నం అడ్డు రోడ్డు వెళ్ళి అక్కడ ట్రైన్ ఎక్కేసి ఆ రోజు వైజాగ్ వెళ్ళడము, ఆ రోజంతా కూడా అక్కడ బీచ్లో తిరగడము, ఆ రోజు నైట్ అక్కడ కేక్ కట్ చేసుకుని బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న తర్వాత ఈ లోపు ఏంటంటే నితిన్కి వాళ్ళ తండ్రి కంటిన్యూగా ఫోన్ చేసి అక్కడ ఉన్నారు ఏంటని అడుగుతుంటే చెప్పలేక మళ్ళీ ఇంటికి వెళ్తే కొడతారని ఒక భయంతో వీళ్ళు ముగ్గురు కలిసి వైజాగ్లో మరొక ఫ్రెండ్ కామన్ ఫ్రెండ్తో కలిసి అక్కడి నుండి వీళ్ళు ట్రైన్ ఎక్కేసి విశాఖ ఎక్స్ప్రెస్ ఎక్కేసి సికింద్రాబాద్ వెళ్ళిపోవడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నుంచి ఈ చార్మినార్ ఇవన్నీ కూడా తిరిగిన తర్వాత వాళ్ళ దగ్గర డబ్బులు అయిపోవడం, వాళ్ళ దగ్గర సెల్ ఫోన్ కూడా అమ్మేయడం జరిగింది. ఈ లోపు మనకి నితిన్ వాళ్ళ నాన్నగారు నాగేశ్వరరావు గారు వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో వెంటనే పోలీసులు రెస్పాండ్ అయ్యి కేసు నమోదు చేసి రాయవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది.